ఫ్రెండ్స్ కేపీహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాం. స్టేషన్ లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. క్రాస్ రోడ్ కస్టమర్ ఇతనే బయలుదేరాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినాను. ఇగో ఇదే కస్టమర్ టీవీ. ఇది వచ్చేసి క్లారియన్ 24 LED టీవీ. కస్టమర్ కంప్లీట్ వచ్చేసి డెడ్ అన్నారు. ఒకసారి పెట్టి చూద్దాం దీంట్లో ఏం ప్రాబ్లం ఉందో. బాబాయ్, ఇది ప్యానల్ ప్రాబ్లం ఉంది నిజమే. దీన్ని చేసుకునే దాకా నీకు కొత్త టీవీ వస్తుంది. చూసావా? అంటే రిపేర్ అవ్వదని కాదు, ఇది రిపేర్ అవుతుంది. కానీ దీనికి పెట్టే ఖర్చు నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ రిపేర్కి 1500 నుంచి 2000 ఖర్చు వస్తుంది. రిపేర్ చేస్తే 1500 నుంచి 2000 ఖర్చు రిపేర్కి వస్తుంది. కొత్త అద్దం వచ్చేసి 3500 నుంచి 4000 ఉంటుంది. ఇదే టీవీ మార్కెట్ లో 4200 టీవీ ఉంది. 24 ఇంచెస్. ఇది ఇప్పుడు క్లారియన్ లో అయితే నీకు మాక్సిమం 6500 7000 పెట్టాలి. 7000 పెట్టాలి క్లారియన్ లో అయితే. 24 ఉన్నాయి, క్లారియన్ లో కూడా ఉన్నాయి. క్లారియన్ లో 24 కూడా ఉన్నాయి. ఎందుకు ఇద్దరు ముగ్గురు చెప్తే తెప్పిస్తారు కదా అరవింద్ సార్. 32 ఉంది అంటున్నాడా? అదే లెక్క. 24 కి రిపేర్ చాలా కష్టం, చేయరు, మిషన్ వాళ్ళు చేయరు. ఇప్పుడు 32 చేస్తే కొంచెం పైసలన్నీ వస్తాయి. దీనికి ఎవరు చేస్తారా భయ అంటారు. అది ఓకేనా? 24 వేస్ట్ రిపేర్ చేసుకోవడం. దానికి బదులు నువ్వు కొత్త టీవీ తీసుకున్నది బెటర్. దీనికి 2000 పెట్టిన దాకా నీకు కొత్త టీవీ వస్తుంది కదా. కొత్త టీవీ వస్తే దీనికి 2000 పెట్టిన దాకా. నీకు కావాలంటే మార్కెట్ నుంచి తెప్పిస్తాలే ఆయన దగ్గర. లేదంటే నీకు సేమ్ సైజ్ కావాలంటే మార్కెట్ నుంచి తెప్పిస్తా. లేదంటే సార్ లేదంటే ఫ్రెండ్స్, ఈయన టీవీది అయితే డిస్ప్లే పోయింది. ఇది రిపేర్ చేయడం వేస్ట్. దీనికంటే వీళ్ళు రిపేర్ చేసుకున్న దాకా కొత్త టీవీ వస్తుంది ఈయనకు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అయితే బయలుదేరుతున్నాం. కస్టమర్ టీవీ అయితే ఛానల్ ప్రాబ్లం ఉంది. అది చేపించుకోవడం వేస్ట్. ఆయనకు అందుకోసం కొత్త టీవీ తీసుకోమని అడ్వర్ట్ ఇచ్చాను. 24 ఇంచెస్ టీవీకి డబ్బులు పెట్టడం వేస్ట్ ఫ్రెండ్స్. 32 అయితే నో ప్రాబ్లం, కానీ 24 వేస్ట్. ఇంకోటి అది కౌంటింగ్ చేసే వాళ్ళు కూడా చేయరు ఫ్రెండ్. 24 అంటే దాన్ని ఏదో దయ్యాన్ని చూసినట్టు చూస్తారు. అందుకోసం మేము కస్టమర్కి చెప్పేసాను ఓపెన్గా, సార్ దీన్ని చేయించుకునే దాకా కొత్త టీవీ వస్తుందని చెప్పాను. ఇక్కడ నుంచి 86 నెంబర్ పడితే కోటికి వెళ్తామని చెప్పాడు ఆయన. దానికోసం వెళ్తున్నాను ప్రస్తుతానికి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోటి మార్కెట్ వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నాకు సర్వీస్ ఉంది. ఒకటి రాజధాని ఎలక్ట్రానిక్స్ ఉంది, రెండోది వచ్చేసి ఆర్ఎస్ ఎలక్ట్రానిక్స్. ప్రస్తుతం అయితే రాజధాని ఎలక్ట్రానిక్ వెళ్తున్నాను. गुरुजी नमस्कार.
ओ गुरुजी नमस्कार. ओ गुरुजी నమస్కార్. ఫ్రెండ్స్, ఇది రాజధాని ఎలక్ట్రానిక్. ఈయన ఆయన ఉన్నారు. నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్, మీ దగ్గర ఏం సర్వీస్ ఉంది? మా దగ్గర ఏం సర్వీస్ లేదు. క్లారియానోలో దయా ఉంది ఏంటి సార్? ఇప్పుడే ఫోన్ చేశారు కదా, ఫిలిం నగర్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందని. సార్ అది మీరు ఎప్పుడు పోతారు అదే అడుగుతున్నాను. రేపు వెళ్తాను సార్. ఖచ్చితంగా చేసేయండి సార్. కస్టమర్కి ఫోన్ చేయండి కదా సార్. చేస్తానండి. చేయండి, మాట్లాడదాం. నిజంగా నేను రేపు వెళ్తా. ఏం బాబులు ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని అడిగాను ఏం చేస్తున్నారు. ఇక్కడ ముఖం చూపించండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇతను రాజధాని ఎలక్ట్రానిక్లో ఒక టెక్నీషియను. ఇతనేమో స్పీకర్లు రిపేర్ చేస్తాడు, ఇతనేమో బాక్సులు రిపేర్ చేస్తాడు. ఏ మామ, నువ్వు కూడా ముఖం చూపి. నీ పేరు చెప్పు. నవ్వుతావేమయ్యా? అరే మూదికా, నీ పేరు చెప్పు. यूट्यूब पे डालता हूँ. थोड़ी पैसे लगा पूछ रहा हूँ मैं. नहीं तो पैसे भी दे दे वीडियो डालने के वास्ते. हो गुरुजी. इधर अच्छे वो एलईडी लाइट नहीं आ रही. ఫ్రెండ్స్, ఇది వచ్చి రాజధాని ఎలక్ట్రానిక్. ఈ రాజధాని ఎలక్ట్రానిక్లో ఇతను ఒక వర్కరు, చాలా టాలెంట్ పర్సన్. సగమే డైలాగులు చెప్తాడు. ఇక్కడైతే మనకు సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ చేద్దాం. बोलते बॉडी पोल्यूशन टूट गया ना पूरा. बॉडी पूरा टूट गया पोल्यूशन. वो निकल गया. RGB रेडी मैं दिखाता हूँ. ये दे पूरा बोर्ड खोलना पड़ता है ना. ये वाला बोर्ड खोलना पड़ता है. नहीं अच्छे ये डालना पड़ता आपको. बोर्ड को खोलता है, उसको खींच के निकालने के इसको निकल जाता. हाँ यार, क्या कलाकार आदमी यार तू भी. कई को परेशान होने का इसमें आयरन लगा दे. चल, परेशान होने का नहीं, 1 सेकंड का काम है. परेशान होने की जरूरत नहीं. इसमें क्या लिखा है मालूम है तुझे? 5 वोल्टेज. डायरेक्ट इसको ज्वाइन कर दो. आप सोल्डरिंग दो. सोल्डरिंग देना. एक बार देखो मैं स्क्रू को मैं चार्जिंग भी लगा लेता हूँ. क्या भी कर ले. सोल्डरिंग आयरन दे जल्दी. अरे गुरुजी, ऐसे बच्चे रखे तो कैसा? बच्चे को इसमें से बोर्ड भी निकलता बोल के नहीं मालूम.